పుత్తూరులో గోడ పత్రిక ఆవిష్కరణ కార్మికులను కట్టుబానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పుత్తూరులో గోడ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. మంగళవారం పుత్తూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి 12వ తేదీన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని దేశవ్యాప్తంగా 9 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అని ఈరోజు పుత్తూరులో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చారు. ఇది కార్మికులకు ఉరితాడులా తయారవుతుంది. కార్మికులు కట్టు బానిసలుగా తయారవుతారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు పోతుంది. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10-12 గంటలు పనిచేయాలని, రాత్రిపూట మహిళా కార్మికుల దగ్గర పని చేయించుకోవచ్చని, కనీస వేతనం అనేటువంటిది లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని 9 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం కదం తొక్కాలి. కార్మిక వర్గం రోడ్లపైకి రావాలి. కార్మిక వర్గం తన సత్తా చాటాలని ఏఐటీయూసీ విజ్ఞప్తి చేస్తున్నది.